అందరికీ నమస్కారం. ఈరోజు ఆవు నెయ్యి గురించి తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏ రోగాలు రాకుండా సమృద్ధమైన రోగ నిరోధక శక్తితో భగవంతుడు మనకు ఏ రోగాలు రాకుండా సమృద్ధమైన రోగ నిరోధక శక్తితో భగవంతుడు ప్రసాదించిన నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా అనుభవించాలంటే ఆవు నెయ్యి తినాలి. ఆవు నెయ్యి ఇంట్లో లేకపోతే ఇంట్లో తెప్పించుకోండి. పిల్లలకు, పెద్దలకు, అన్ని వయసుల వారికి వెన్న వరప్రసాదం లాంటిది. శరీరంలో సమస్త ధాతువులకు వెన్న పోషించినంతగా ఇతర పదార్థాలు ఏవి పోషించలేవు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా తీసిన వెన్న చాలా శ్రేష్టమైంది. ఇది కొంచెం తీపి, ఒగరు, కొంచెం పులుపు రుచి కలిగి ఉంటుంది. చల్వ చేసే గుణం బాగా ఉంటుంది. మంచి రుచి పుట్టిస్తుంది. లోపలికి పైకి వాడటం వల్ల శరీరం మంచి రంగు, కాంతి, దృఢత్వం, ముఖవర్చస్సు పెరుగుతుంది. కళ్ళకు దృష్టిని అధికం చేస్తుంది. శరీరంలో తాపాన్ని, కఫాన్ని, సర్వాంగాలకు శుభాన్ని కలిగజేస్తుంది. దగ్గులను, శ్రమలను పోగొడుతుంది. ఇంకా వాపులను, మూత్ర రోగాలను, శరీర తాపాలను, ప్రమేహ, మూల వ్యాధి, చర్మ వ్యాధులను, జ్వరాలను అరికడుతుంది. ఇది అన్ని గుండెలకు మంచి బలాన్ని చేకూరుస్తుంది. అన్ని వెన్నెల కన్నా ఇది అత్యుత్తమైంది. తీపిగా ఉండి చల్వ చేస్తుంది. బాగా జిడ్డుగా ఉండి శరీరములో సకల మరణ పదార్థాలను బహిష్కరించడంలో ఉపకరిస్తుంది. రక్తదోషాలను పోగొట్టి రక్తాన్ని శుభ్రపరిచి చర్మవ్యాధులను, క్షయవ్యాధులను అరికడుతుంది. పిల్లలకు, పెద్దలకు అమృతంలా పనిచేస్తుంది. చికుట విరేచనాలు, మూలశంకను, పొడి దగ్గును, నోటి వెంట కారే రక్తాన్ని అతివేగంగా అరికడుతుంది. ఇది తెలుపు, కొద్దిగా పసుపు వర్ణము కలిగి ఉంటుంది. శరీరంలో త్రిదోషాలను సామ్యపరుస్తుంది. శరీరంలో కాంతి కలిగించి ధాతువులకు బలాన్ని, పటుత్వాన్ని అందించి ఆయువును వృద్ధి చేస్తుంది. శరీరం బలహీనంగా ఉన్నవారికి, వ్యాధుల వల్ల క్షీణించిన వారికి గేదె వెన్న అమృతతుల్యంగా పనిచేస్తుంది. శరీరానికి బలాన్ని, పుష్టిని కలిగించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అతి కొవ్వు గల స్థూలకాయులు, శరీర శ్రమ లేని అల్పజీవులు గేదె వెన్నను వాడకూడదు. అలాంటి వారు ఆవు వెన్నను వాడచ్చు. గేదె వెన్నను ప్రతిరోజు తలకు పట్టించి బాగా మర్దన చేస్తూ ఉంటే క్రమంగా తలలోని వెంట్రుకలు ఒత్తుగా పెరిగి మృదువుగా, నునుపుగా, కాంతివంతంగా మారుతుంటాయి. ఇది ఆవు నెయ్యి యొక్క ఔచిత్యం.